ఎంవిపి కాలనీలో శరత్ చంద్ర అనే ఆటో డ్రైవర్ ఉన్నాడు. అతను రోజంతా ఆటో నడిపితే వచ్చే డబ్బంతా సగం ఆటోకి రెంట్ కట్టడానికే సరిపోయేవి. మిగిలిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. అలా అతి కష్టం మీద నడుస్తున్న అతని జీవితంలో ఊహించని పరిస్థితి ఎదురైంది. తన భార్యకి క్యాన్సర్ ఉందని తెలిసింది. విషయం తెలియగానే శరత్ చంద్ర అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. డాక్టర్ వచ్చి శరత్తో ఇలా అన్నాడు. మీ భార్యకి క్యాన్సర్ స్టేజ్ 1లో ఉంది. 6 నెలల్లో ఆపరేషన్ చేయించగలిగితే పూర్తిగా నయమవుతుంది. ఆపరేషన్కి 8 లక్షలు ఏర్పాటు చేసుకోండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. శరత్కి ఒక పక్క తన భార్యకి నయమవుతుందని సంతోషం కలిగినా ఇంకో పక్క ఆపరేషన్కి అంత డబ్బు ఎలా సర్దాలో తెలియక ఢీలా పడ్డాడు. ఏమండి, ఏమైంది? నాకు డాక్టర్ గారు ఏం చెప్పారు? అదేం లేదు, ఒంట్లో రక్తం తక్కువగా ఉందంట. అంతేనా? మీ కంగారు చూసి ఏమైందో ఏంటో అని అనుకున్నాను. శరత్ భార్యను ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తన ఆలోచన అంతా అసలు ఏం చేసి అంత డబ్బు సంపాదించాలా అనే. తను నెలంతా కష్టపడితే వచ్చే డబ్బు తన కుటుంబాన్ని పోషించడానికే సరిపోవట్లేదు. ఎవరి దగ్గరైనా అప్పు దొరుకుతుందేమో అని ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ తనను చూసి ఎవరూ 1000 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అప్పు తీర్చేంత సంపాదనైనా ఆర్థిక స్తోమతైనా తనకు లేదు. రోడ్డు పక్క ఆటో ఆపి ఏం చేయాలో తెలియక ఫుట్పాత్ పైనే కూర్చుండిపోయాడు. అదే సమయంలో ఒక పెళ్లివారు పెళ్లి కొడుకుని గుర్రంపై కూర్చోపెట్టి ఫంక్షన్ హాల్ వరకు తీసుకురావడం చూశాడు. ఆ గుర్రాన్ని నడిపిస్తూ తీసుకెళ్తుంది తన స్నేహితుడే. తనని చూసి శరత్ పరుగున వెళ్లి తనని కలిశాడు. అరే కాశీ, ఆగరా, ఏంట్రా గుర్రాన్ని నడుపుతున్నావు? ఆటో వేయడం లేదా? ఏరా శరత్, ఏంటి సంగతి? ఎలా ఉన్నావు? చెల్లెమ్మ ఎలా ఉంది? ఏం బాగుంటామో, మొన్ననే క్యాన్సర్ ఉందని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు. అది సరే గాని నువ్వేంటి ఆటో నడపడం లేదు? నడుపుతున్నానరా, ఈ పని కూడా మొదలు పెట్టాను. ఇలా పెళ్లిళ్లకు గుర్రాన్ని తిప్పితే 8,000 ఇస్తారు, అది కూడా కాసేపటికే. ఈ పనికి డిమాండ్ ఉంది. నాకు కనీసం నెలలో ఒక పెళ్ళైనా కుదురుతుంది. అలా వాళ్ళు కాసేపు మాట్లాడుకొని ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ శరత్ మనసులో కాశీ చెప్పిన దాని గురించే ఆలోచిస్తున్నాడు. ఒక పెళ్లికి 8,000 అంటే ఒక నెలలో కనీసం 15 పెళ్లిళ్లకు వెళ్ళినా 1,20,000 వస్తాయి. అలా 6 నెలలకు 7 లక్షల పైనే వస్తుందని మనసులో లెక్కలు వేసుకున్నాడు. అసలు అది సాధ్యపడుతుందా లేదా అనే ఆలోచన కన్నా ఎలా అయినా తన భార్యను కాపాడుకోవాలనే అనుకున్నాడు. కానీ గుర్రం కొనేంత డబ్బు తన దగ్గర లేదు. రెంట్కి ఎవరైనా ఇస్తారేమో అని ప్రయత్నించాడు, కానీ కుదరలేదు. తన భార్యకి బంగారు గాజులు కొనాలని ఎవరికీ తెలియకుండా డబ్బు కొంత దాచిపెట్టాడు. ఇంకా ఆ డబ్బుతో ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు. అప్పుడు తనకొక ఆలోచన వచ్చింది. బనానా రూపంలో ఒక కార్ని తయారు చేసి అది పెళ్లిళ్లకు, టూరిస్టులకు ఉపయోగించాలి అని అనుకున్నాడు. వెంటనే ఆటోని వెల్డింగ్ చేసే రసూల్ని కలిసి తను అనుకున్న విధంగా బనానా కార్ని ఆటో ఇంజిన్ పెట్టి చేశాడు. ఆ బనానా కార్ గురించి విన్న కొంతమంది తయారు కాకముందే తమ వాళ్ళ పెళ్లిళ్లకు బుక్ చేశారు. అలా పెళ్లిళ్లలో ఆ కార్ని చూసిన చాలా మంది వాళ్ళ బంధువులకు చెప్పారు. అలా ఊరు మొత్తం ఆ కార్ చాలా ఫేమస్ అయిపోయింది. తన భార్య ఆపరేషన్కి కావలసిన డబ్బుని 3 నెలల్లోనే సంపాదించాడు. అలా ఆ తర్వాత వచ్చిన డబ్బుతో కొన్ని ఆటోలను కొని రెంట్లకు ఇస్తూ మరో పక్క ఫంక్షన్లకు వెరైటీ కార్లను తయారు చేయించి తిప్పేవాడు. ఇక తన వ్యాపారం ఆ విధంగా సాగిపోయింది. బ్యాంబూ చికెన్ బిర్యానీ వాలా. చిట్టివలస అనే పల్లెటూరిలో కేశవయ్య మరియు సూరయ్య అనే 2 స్నేహితులు ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఊరికి దూరంలో ఉన్న అడవిలో వెదురు బొంగు చెట్లను కొట్టి ఆ వెదురు బొంగులను పట్టణంలో ఉన్న ఫర్నిచర్ వ్యాపారులకు అమ్మేవాళ్ళు. వాళ్ళిద్దరికీ మంచి స్నేహితుడైన రవికృష్ణ పట్టణంలో హోటల్ వ్యాపారం చేసేవాడు. కేశవయ్య మరియు సూరయ్య పట్నం వెళ్ళిన ప్రతిసారి వాళ్ల మిత్రుడైన రవిని కలిసేవాళ్ళు. అలా ఒకరోజు
వాళ్ళు తెచ్చిన వెదురు బొంగులను అమ్మడానికి పట్నం వచ్చారు. వాళ్ళు రవిని కూడా కలవాలని అనుకున్నారు. ఒరే కేశవ, ఎలాగో మనం పట్నం వచ్చాం కదా, మన రవి గారిని ఒకసారి కలిసి వెళ్దాం. సూరి, భలే గుర్తు చేసావురా. పట్నం వచ్చే ముందు నేను అదే అనుకున్నా, కానీ మర్చిపోయా. అలా సూరయ్య మరియు కేశవయ్య ఇద్దరూ వాళ్ళ స్నేహితుడైన రవి హోటల్కి వెళ్లారు. ఒరే సూరి, ఒరే కేశవా, ఎలా ఉన్నారురా? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ముందు ఏం తింటారో చెప్పండిరా. ఏం వద్దు రవి. పట్నం వచ్చాం కదా, నిన్ను చూసి వెళ్దామని వచ్చాంరా. ఊర్లో అందరూ ఎలా ఉన్నారురా? హా, అందరూ బాగున్నారురా. కానీ మేం ఎంత పని చేసినా నీలా సంపాదించలేకపోతున్నాంరా. నేనెప్పుడో చెప్పాలనుకున్నా. అవును, మీరు పట్నం రావచ్చు కదా, బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. చూద్దాంలేరా, అయినా మనకెక్కడ పడుతుంది ఈ పట్నం. అలా కొంతసేపు మాట్లాడుకున్న తరువాత కేశవయ్య మరియు సూరయ్య ఊరికి బయలుదేరారు. మరుసటి రోజు వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. సూరయ్య ఇంటికి కావాల్సిన సామాన్లతో పాటు కొంచెం చికెన్ తీసుకొని పనికి వెళ్ళాడు. పని అయిపోయాక ఇంటికి తీసుకువెళ్దామని అనుకున్నాడు. వాళ్ళు వెదురు బొంగులు కొట్టడం మొదలుపెట్టారు. అలా మధ్యాహ్నమైంది. కేశవయ్య పొద్దున్నుండి ఏమీ తినలేదు. ఎక్కువ పని చేయడంతో తనకి చాలా ఆకలి వేసింది. భోజనం చేద్దామని తన సంచిని తెరిచి చూశాడు. ఇంటి దగ్గర భోజనం డబ్బాని పెట్టుకోవడం మర్చిపోయాడు. ఏం చేయాలో తెలియక సూరయ్యకి చెప్పాడు. ఏం పర్లేదురా కేశవ, నేను ఇంటికి కావలసిన సామాన్లు తీసుకున్నా, దాంతో ఏమైనా చేసుకుందాం లేరా. అప్పుడు కేశవయ్య వంట చేయడానికి ఏమీ లేకపోవడంతో ఒక పక్క ఏం చేయాలో తెలియక ఇంకో పక్క ఆకలితో సతమతమైపోయాడు. అప్పుడు కేశవకి ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు కొట్టిన బొంగుల్లో సూరయ్య తెచ్చిన చికెన్తో బిర్యానీ చేస్తే ఎలా ఉంటుందో అని కేశవయ్య సూరయ్యకు చెప్పాడు. అరే, మనం కొట్టిన బొంగులో నువ్వు తెచ్చిన చికెన్తో బిర్యానీ చేద్దామరా? ఏమంటున్నావురా, బొంగులో చికెన్ బిర్యానీ చేస్తావా? అది ఎలా అవుతుందిరా? ఒక్కసారి ప్రయత్నం చేద్దాంరా. మన దగ్గర వండుకోవడానికి కూడా ఏం లేవు కదా. సరేరా, నీ ఇష్టం. అలా సూరయ్య తెచ్చిన చికెన్ ఇంకొన్ని సామానులతో కేశవ వంట మొదలుపెట్టాడు. సూరయ్య తెచ్చిన చికెన్ని నీళ్లతో కడిగి మసాలా కలిపి బొంగు అడుగున వేశాడు. బియ్యం పైన వేసి నీళ్లు పోసి పైన ఆకులతో కప్పి పక్కనే ఉన్న ఎండిపోయిన కర్రపుల్లలను ఒక చోట చేర్చి మంట పెట్టాడు. దానిపైన ఆ వెదురు బొంగుని పెట్టాడు. అలా కొంత సమయం తరువాత ఒక అరటి ఆకులోకి ఆ బొంగులో ఉన్న చికెన్ బిర్యానీ వేశాడు. అబ్బా, ఈ వాసనకి ఆకలి వేస్తుందిరా కేశవయ్య. నువ్వు గొప్పవాడివిరా బాబు, తొందరగా నాకు వడ్డించు. హా, సరే, వడ్డిస్తారా? అలా సూరయ్యకి అరిటాకులో కేశవయ్య బొంగులో ఉన్న బిర్యానీ వేశాడు. అది తిన్న సూరయ్య ఆ రుచికి మైమరిచిపోయాడు. ఎలా ఉందిరా సూరి? ఏం చెప్పాలిరా, ఇంత బాగా ఎలా చేసావురా? నా జీవితం ధన్యమైపోయిందిరా బాబు. మరీ అంత పొగడక్కర్లేదురా. మనం ఊరికి వెళ్ళాక నువ్వు మన వాళ్ళకి ఈ బొంగులో చికెన్ బిర్యానీ చేసి పెట్టరా కేశవ. బొంగులో చికెన్ బిర్యానీయా? అవునరా, మరి నువ్వు బిర్యానీ చేసింది బొంగులోనే కదా. అలా ఒకరోజు సూరయ్య మరియు కేశవయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం బొంగులో చికెన్ బిర్యానీ చేద్దామని అనుకున్నారు. దానికి కావలసిన వస్తువులను తెచ్చుకున్నారు. అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో వంట చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు ముందే మిశ్రమాన్ని నింపుకున్న కొన్ని బొంగులను ఇనుప కడ్డీలపైన పెట్టి కింద మంట పెట్టారు. చూసిన వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలీదు. కొంత సమయం తరువాత కాలిన బొంగులను తీసి పక్కన పెట్టారు. ఒక్కొక్క అరిటాకులో బొంగులో బిర్యానీ వేశారు. అది అందరికీ ఇచ్చారు. అది తిన్న వాళ్ళందరూ ఎంత బాగుందో, ఇలాంటి బిర్యానీ మేము ఎప్పుడూ తినలేదు అని కేశవను పొగిడారు. చాలే, అనుకోకుండా ఏదో ప్రయత్నం చేశాం. ఇంత బాగా వస్తుందని నాకేం తెలుసు. వాళ్లతో ఉన్న ఇంకో స్నేహితుడు ఒక సలహా ఇచ్చాడు. పట్టణంలో మన రవికి హోటల్ ఉంది కదా,
తన సహాయంతో అక్కడ బిర్యానీ హోటల్ పెట్టొచ్చు కదా అని చెప్పాడు. అది విన్న సూరయ్యకి నిజమే కదా, వాళ్ళ స్నేహితుడు చెప్పినట్టు చేస్తే మంచి లాభం వస్తుందేమో అని అనుకున్నాడు. అవును కేశవ, మనం పట్నం వెళ్ళి రవి సహాయంతో ఒక హోటల్ పెడదాం. కానీ ఇప్పటికిప్పుడంటే ఎలారా సూరి? ఏం పర్లేదురా, ఒక వారం ఆగి వెళ్దాంలే. హోటల్కి కావలసిన డబ్బులు ఏర్పాటు చేసుకుందాం. వాళ్ళిద్దరూ పట్నం వెళ్ళి రవికి విషయం చెప్పి సహాయం అడిగారు. రవి వాళ్ళకి ఒక హోటల్కి కావలసిన చోటు ఏర్పాటు చేశాడు. అలా వాళ్ళు ఆ హోటల్కి బొంగులో చికెన్ బిర్యానీ సెంటర్ అని పేరు కూడా పెట్టారు. మొదటి 2 రోజులు అంత వ్యాపారం ఏమీ జరగలేదు. ఒక 3 మాత్రమే వాళ్ళ దగ్గర కొన్నారు. ఇంకా సూరయ్యకి కేశవయ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంట్రా ఇది? మనం అనుకున్నదొకటి అవుతుందొకటి. ఇప్పటిదాకా 3 కొన్నారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ముందు కొన్న 3లో ఒక అతను మళ్ళీ వచ్చాడు. ఏమండి, మీ కొత్త రకం బిర్యానీ మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది. అందుకే ఎల్లుండి మా బాబు పుట్టినరోజు ఉంది. మీరు ఒక 50 మందికి ఈ బిర్యానీ తయారు చేయాలి. చేస్తారు కదా? ఎందుకు చెయ్యం సార్, తప్పకుండా చేస్తాం సార్. సరే అయితే ఇదిగోండి, ఈ 3000 అడ్వాన్స్గా ఉంచండి. మిగిలిన డబ్బులు ఫంక్షన్ రోజున ఇస్తాను. సరేనా? సరే సార్. అలా ఆ ఫంక్షన్కి బిర్యానీ పంపించారు. అక్కడ తిన్న వాళ్ళందరూ ఎవరు చేశారు ఈ బిర్యానీ, అసలు ఎలా చేశారు అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. అందరికీ నచ్చి వాళ్ళు ఇంకొకరికి చెప్పడంతో నోటి ప్రచారంతోనే అతి తక్కువ కాలంలోనే కేశవయ్య సూరయ్యలకు అనుకున్న దానికంటే ఎక్కువ పేరే వచ్చింది. అలా అన్ని ఊర్లలో అనేక బ్రాంచీలు పెట్టి చాలా డబ్బు సంపాదించారు. ఆ బ్రాంచ్లన్నిటినీ చూసుకోవడానికి రవిని పెద్దగా పెట్టారు.